హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చు డిజైన్ బీడ్స్తో చూపిస్తున్నాను. దానికోసం ఒక నార్మల్ నీడిల్కి ఒక 6 strands కాటన్ థ్రెడ్ తీసుకొని చివర్లో నాటేసి క్లాత్కి అయితే లాక్ చేశాను. లాక్ చేసుకున్న తర్వాత బీడ్స్ అయితే తీసుకున్నాను. నేను 2 కలర్ బీడ్స్, ఒకటి క్రీమ్ కలర్ అండ్ ఇంకొకటి బ్లూ కలర్, ఇలా 3 బీడ్స్ అయితే తీసుకొని మనం ఈ థ్రెడ్కి ఇన్సర్ట్ చేసుకొని క్లాత్కి మనకి ఫస్ట్ స్టిచ్ చేసిన బీడ్ పక్కనే సెకండ్ బీడ్ వస్తుంది కదా, అక్కడ మనం ఈ థర్డ్ బీడ్ వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆ థర్డ్ బీడ్లో నుంచి మళ్ళీ ఇలా వెనక్కి ఇంకొకసారి స్టిచ్ చేయాలి. మనం ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు 3 బీడ్స్ వస్తాయి, సెకండ్ టైం 2 బీడ్స్ వస్తాయి, బ్లూ కలర్ అలాగే క్రీమ్ కలర్. ఇప్పుడు మళ్ళీ మనం స్టిచ్ చేసిన బీడ్ పక్కనే ఈ బీడ్ వచ్చేలాగా స్టిచ్ చేసి పైకి మళ్ళీ ఇలా కిందికి స్టిచ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో మొత్తం మనకి ఎండింగ్ వరకు మొత్తం ఇదే విధంగానే వస్తుంది. స్టార్టింగ్లో 3 బీడ్స్ తీసుకోవాలి, తర్వాత 2 బీడ్స్ తీసుకుంటూ ఆ పక్కనే వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా నీడిల్ని రివర్స్ పాస్ చేసుకుంటూ చాలా ఈజీ అండ్ సింపుల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత పైకి స్టిచ్ చేసి అక్కడ క్లాత్కి ఒక 2 times అయితే ఇలా థ్రెడ్ చుట్టి లాక్ చేయండి. 1 time చుట్టామంటే అది మనకి ఊడిపోతుంది, 2 times చుట్టామంటే అలానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇలా కిందికి స్టిచ్ చేసి నేను ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ కోసం మళ్ళీ సేమ్ 6 strands కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. చివర్లో నాట్ వేసుకొని ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి ఫస్ట్ క్రీమ్ కలర్ బీడ్లో నుంచి ఇలా కిందికి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 2 స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ 150 strandsతో కట్టాను. మనం టజిల్ని 150 to 200 strandsతో అయితే మేక్ చేసుకోవచ్చు. 150 to 200 చేసుకున్నామంటే చేసుకుంటే టజిల్ అనేది చూడటానికి బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఒక 2 బీడ్స్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ క్రీమ్ కలర్ బీడ్కి ఇలా పైకి స్టిచ్ చేసిన తర్వాత ఆ థ్రెడ్ అనేది లూజ్ లేకుండా చూసుకొని క్లాత్కి మళ్ళీ కిందికి స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఆ పక్కనున్న క్రీమ్ కలర్ బీడ్ దగ్గర పైకి స్టిచ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఆ క్రీమ్ కలర్ బీడ్లో నుంచి ఇలా కిందికి స్టిచ్ చేయాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్ని ఒక 4 బీడ్స్ అయితే తీసుకొని ఈ విధంగా మళ్ళీ ఆ క్రీమ్ కలర్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్లో నుంచి పైకి స్టిచ్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని మళ్ళీ క్లాత్కి ఇలా కిందికి స్టిచ్ చేయాలి. మళ్ళీ మనం ఆ పక్కన ఉన్న క్రీమ్ కలర్ బీడ్ దగ్గర ఇలా పైకి స్టిచ్ చేసి ఆ క్రీమ్ కలర్ బీడ్లో నుంచి కిందికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం 2 స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ తీసుకొని టజిల్ తీసుకొని తర్వాత మళ్ళీ ఒక 2 స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ని తీసుకొని ఈ థ్రెడ్కి పైకి స్టిచ్ చేసుకోవాలి. ఆ క్రీమ్ కలర్ బీడ్లో నుంచి సేమ్ ప్యాటర్న్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ అయితే 2 బీడ్స్ టజిల్, 2 బీడ్స్, మళ్ళీ తర్వాత ఓన్లీ బీడ్స్, మళ్ళీ ఆ పక్కన 2 బీడ్స్ టజిల్, 2 బీడ్స్. ప్యాటర్న్ అంతా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని ఎండింగ్లో కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మొత్తం అంతా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది లుక్ అయితే ఫైనల్గా. తర్వాత ఇలా ఎండింగ్లో ఆ బీడ్కి ఇలా పైకి స్టిచ్ చేసి ఆ థ్రెడ్ అనేది ఎక్కడ లూజ్ లేకుండా చూసుకొని క్లాత్కి ఇలా కిందికి స్టిచ్ చేసి
రివర్స్ వెనకల బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ మనం క్లాత్కి కొంచెం ఇలా స్టిచ్ చేసి ఆ నీడిల్కి ఒక 2-3 టైమ్స్ థ్రెడ్ అనేది చుట్టి అక్కడ లాక్ చేసుకుని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటే మనకి శారీ కుచ్చు అనేది రెడీ అయిపోతుంది. మనకి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.